Hello students, welcome back to Kartike's Academy. This is another important chapter on polity of 6th class NCERT. This chapter talks about rural administration. In the previous chapter we have discussed about Panchayat Raj. So in this chapter basically is talking about land records and how whenever there is a dispute arisen because of the land, what is the best solution, that is going to the police station, and what are the things to be solved according to their wish. సో దిస్ వాజ్ మెన్షన్డ్ ఇన్ దిస్ టాపిక్. అండ్ అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాటి నుంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా జమ చేస్తారు అనే విషయాన్ని కూడా మనకి ఈ చాప్టర్లో మెన్షన్ చేశారు. చాలా చిన్న చాప్టర్. సో ఇక్కడ మోహన్ ఈజ్ అ ఫార్మర్, హిస్ ఫ్యామిలీ ఓన్స్ ఎ స్మాల్ అగ్రికల్చర్ ఫీల్డ్ విచ్ మే హ్యావ్ బీన్ ఫార్మింగ్ ఫర్ మెనీ ఇయర్స్. మోహన్ అనే వ్యక్తి ఒక చిన్న అగ్రికల్చర్ ఫార్మరు, తనకి చాలా సంవత్సరాలు బట్టి ఒక చిన్న పొలం ఉంది. సో తనకి నెక్స్ట్ ఫీల్డ్ రఘు అనే వ్యక్తి ఉంటారు. హీఈస్ సపరేటెడ్ ఫ్రమ్ హీస్ బై ఏ స్మాల్ బౌండరీ కాల్డ్ బండ్. అంటే తనకి మధ్య ఒక చిన్న డిస్టెన్స్ ఉంటుంది, అంటే ఈ పొలానికి మధ్య ఒక చిన్న గట్టు ఉంటుంది. బట్ వన్ మార్నింగ్ ఏం నోటీస్ చేశారంటే రఘు ఏం చేశారు, ఆ బౌండ్ ఏదైతే ఉంటుందో ఫ్యూ మీటర్స్ తన లోపలికి షిఫ్ట్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ ఇష్యూ స్టార్ట్ అయిందో దెన్ దే వెంట్ టు ఏ లోకల్ పోలీస్ స్టేషన్ టు ఫైల్ ది రిపోర్ట్. దెన్ ద పోలీస్ స్టేషన్ హ్యాస్ talks about a different situations. Every police station has an area that comes under this control. ప్రతి పోలీస్ స్టేషన్కి కొంచెం ఏరియా ఉంటుంది. సో వీళ్ళు నివసించే ప్రాంతం ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే దెన్ టేక్ ఎన్ ఇష్యూ ఆఫ్ ఇట్. ఇక్కడ ఆ విషయాన్ని మెన్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో వాట్ ఈస్ ద వర్క్ ఎట్ ద పోలీస్ స్టేషన్ అంటే ఎవ్రీ పోలీస్ స్టేషన్ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ సో హీ ఈస్ టు మెయింటైన్ దట్ ఆఫీస్. కంప్లైంట్స్ రైటింగ్ తీసుకోవడం జరుగుతుందని, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడంతే. సో అంత ఇంపార్టెంట్ అయితే కాదండి ఎగ్జామ్కి, జస్ట్ లీవ్ ఇట్, యూ కెన్ ఫార్వర్డ్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ ఈస్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హూ విల్ measure the land and who will take care of the land records of that village or any area. So measuring a land and keeping land record is a main work of the patwari. So patwari is an important person in the village. The patwari is known by different names in different states. కొన్ని ప్రాంతాల్లో లెక్పాల్ అంటాం, కొన్ని ప్రాంతాల్లో కనుంగో అంటాం, అండ్ కొన్ని ప్రాంతాల్లో కర్మాచారి అండ్ విలేజ్ ఆఫీసర్గా పిలుస్తూ ఉంటాం. సో మనం ఈ చాప్టర్కి సంబంధించి మనం పట్వారీగా పిలుస్తున్నాం. సో ఈచ్ పట్వారీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్. ప్రతి గ్రూప్ ఆఫ్ విలేజెస్ని చూసుకుంటూ ఉంటారు. ద పట్వారీ మెయింటైన్స్ అండ్ అప్డేట్స్ ద రికార్డ్స్ ఆఫ్ ది విలేజ్, రైట్. సో మ్యాప్ సంబంధించి కరెస్పాండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడనమాట. సో ద పట్వారీ యూజువల్లీ హ్యాస్ ద వేస్ ఆఫ్ మెజరింగ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. In some places long chain is used. So patwari is the main in charge of the land records. So the patwari is also responsible for organizing collection of land revenue from the farmers and providing information to the government about the crops grown in that area. సో ఆ ప్రాంతంలో ఏ పంటలు పండిస్తున్న విషయాన్ని కూడా పట్వారీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఫార్మర్స్ మే చేంజ్ ది క్రాప్స్ గ్రోన్ ఆన్ దర్ ఫీల్డ్స్ ఆర్ సమ్వేర్ మే డిగ్ వెల్ సమ్వేర్. సో దట్ ఈజ్ ఆల్సో టు బి ఇన్ఫార్మ్ టు ద పట్వారీ. ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ గురించి ఈ విధంగా షేర్ చేయబడిందనే విషయాన్ని మెన్షన్ చేశారంటే. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, జస్ట్ మూవ్ ఆన్. సో ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్నట్లయితే కొన్ని డిస్ట్రిక్ట్స్గా విడగొట్టబడుతుంది. సో ద మేనేజింగ్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ల్యాండ్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఫర్దర్ డివైడ్ టు సబ్ డివిజన్స్. ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా కొన్ని సబ్ డివిజన్గా చేస్తూ ఉంటారు. ఇటువంటి సబ్ డివిజన్స్కి ఉపయోగపడేటువంటి వ్యక్తిని మన తహసీల్ అని, అంటే ఆ సెపరేట్గా సబ్ డివిజన్కి మనం తహసీల్ అని తాలూకాని పిలుస్తూ ఉంటాం. అట్ ద హెడ్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అండర్ హెర్ ఆర్ హీస్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని మనము తహసీల్దార్స్ అంటూ ఉంటాం. గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ అనే పోస్ట్ ఇవే అనమాట. సో దే హ్యావ్ టు హియర్ ద డిస్ప్యూట్. దే ఆల్సో సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ ది పట్వారీస్ అండ్ ఎన్ష్యూర్ దట్ రికార్డ్స్ ఆర్ ప్రాపర్లీ kept and land revenue is collected, right అండి. సో దే మేక్ షూర్ దట్ ద ఫార్మర్స్ కెన్ ఈజీలీ అబ్టైన్ ఏ కాపీ ఆఫ్ their record. Students can obtain their caste, సో సర్టిఫికెట్స్ ఎక్సెట్రా. సో పట్వారీ కానీ తహసీల్ కానీ ఇంత ఇంపార్టెంట్. అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ఎ న్యూ లా? హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. సో జనరల్గా మనం గుర్తుపట్టేది ఏంటంటే ఫాదర్కి ఎవరైతే పిల్లలు ఉంటారో ఓన్లీ మేల్ మెంబర్స్ కెన్ హ్యావ్ ది రైట్స్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. బట్ రీసెంట్గా దీనికి సంబంధించి ఒక చట్టం చేయబడింది. ఏంటంటే సో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇన్ ద న్యూ లా సన్స్, డాటర్స్ అండ్ దేర్ మదర్స్ కెన్ గెట్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ద ల్యాండ్
ద సేమ్ లా విల్ ఆల్సో అప్లై టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ది కంట్రీ. సో రీసెంట్గా అమెండ్మెంట్ చేసిన సందర్భం ఏంటంటే నాట్ ఓన్లీ మేల్ మెంబర్స్ బట్ ఆల్సో విమెన్ ప్లస్ మదర్స్ కూడా ఆ ఆస్తిలో వాటా వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ లా విల్ బెనిఫిట్ ఎ లాట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ విమెన్. ఈ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. సో రైట్ అండి. సో దిస్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ యూ కెన్ లీవ్ ఇట్. అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా చిన్న టాపిక్ అండ్ హైలీ ప్రొడక్టివ్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.